కుప్పం కోర్టు బెయిల్, గుంటూరు పోలీసుల అరెస్టు. మూడోసారి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ అరాజకాల్లో తాజా అంశం. రెండోసారి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ వస్తుందని ముందే గ్రహించి ప్రభుత్వం ఏం చేసిందంటే గుంటూరు కొత్తపేటకు చెందినటువంటి పోలీసులను కోర్టు దగ్గరికి పంపించి మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. సో ఈ నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ను ఉపయోగించి ప్రతిపక్షం మీద ఎంతలా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాహితంగా పోరాటం చేసేదానికి మాలాంటి వాళ్ళందరికీ ఇన్స్పైర్గా నిలిచినటువంటి మా మీడియా కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగానికి చెందినటువంటి పూడి శ్రీహరి గారిని ఈ విధంగా, ఎంత దుర్మార్గం! ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన ఏమన్నా మాలాంటి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని బండబూతులు ఏమైనా తిట్టించారా? బండబూతులు తిడితే ఏమైనా పోస్టులు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ గారి కుటుంబాన్ని ఏమైనా తిట్టారా? లేదు కదా. ప్రభుత్వం మీద ఏదైతే నిరాధారమైనటువంటి రాతలు రాశారా? లేదు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? సో మాలాంటి వాళ్ళందరికీ ఇతను ఇన్స్పిరేషన్ కాబట్టి ఇతన్ని లోపల పెడితే మాలాంటి వాళ్ళందరూ నోరు మూసేస్తాం, ప్రశ్నించే గొంతు ఉండదు. ఇంత దుర్మార్గంగా ఎలాంటి సంబంధం లేకపోయినా పూడి శ్రీహరి గారి మీద కుప్పం కోర్టులో బెయిల్ ఇచ్చినా సరే, మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నా సరే, ఒకే కేసు 10 చోట్ల పెట్టి ఇలా తిప్పుతూ ఏ సంస్కృతి నేర్పిస్తున్నారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు? ఒక జర్నలిస్ట్ మీద, ఒక జర్నలిజం మీద ఉక్కు పదం మోపితే, ఒక గొంతుని, ఒక చెయ్యిని ఆపాలని చూస్తే 100 గొంతులు లేస్తాయి, 100 చేతులు రాతలు రాస్తాయి, 1000 గొంతులు లేస్తాయి, 1000 చేతులు రాతలు రాస్తాయి. అవి ఆపాలని చూస్తే 10,000 గొంతులు లేస్తాయి, 10,000 చేతులు రాతలు రాస్తాయి. ఎంతమంది నన్ను ఆపగలరు? సో నిజంగా అరెస్టు చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనునిత్యం మాట్లాడే చంద్రబాబు నాయుడు గారిని, అనునిత్యం మాట్లాడే లోకేష్ గారిని, అనునిత్యం కార్టూన్లు వేసే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ని, వీళ్ళ మీద కదా కేసులు నమోదు చేయాలి, వీళ్ళని కదా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. అలా కాకుండా ఏ సంబంధం లేని పూడి శ్రీహరి గారి మీద మీరు తీసుకునే కక్ష సాధింపులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే ఈరోజు విత్తుతున్నారో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు మీ గోడు వినేవాడే ఉండడు. మళ్ళీ చెప్తా ఉన్నాం, కృష్ణరాయబారంలో శ్రీకృష్ణుడు ఒక డైలాగ్ చెప్తారు, నీ మొర ఆలకించువాడు ఎవ్వరూ ఉండరు, దుర్యోధన నీ ఏదైతే దురాగతాలు కట్టిపెట్టు, నీ మొర ఆలకించేవాడు ఎవ్వరూ కనిపించరు, దుర్యోధన నీ అహంకారాన్ని దించు అని. ఆ విధంగా ఈరోజు నారా లోకేష్ గారి అధికారం చేతిలో ఉందని చెప్పేసి చేసే ప్రతి తప్పుకి కాలం గిర్రం తిరిగినప్పుడు నారా లోకేష్ మొర ఆలకించేవాడు ఏ ఒక్కడు ఉండబోడు. కాబట్టి భవిష్యత్తును గుర్తెరిగి ఎక్కడైనా సరే నారా లోకేష్ అనే ఒక వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తే బాగుంటుంది తప్పిస్తే రెడ్ బుక్ అనే ఒక ఉన్మాద పిచ్చి కుక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వదులుతామంటే ఖచ్చితంగా దానికంటూ ఓ చట్టం ఉంటుంది. చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అధికారాలు మారినప్పుడు దానికి ఓ చట్టం ఉంటుంది, దానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అన్నిటికీ కూడా ఖచ్చితంగా బదులు చెల్లించక తప్పదనేది ఆలోచన చేసుకోవాలి.